Hello friends, welcome to another video of important questions. So మనం ఈ వీడియోలో PPL ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే సబ్జెక్ట్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్ కవర్ చేద్దాం. సో నేను ఇన్ని రోజులు నాకు బోర్డ్ అవైలబిలిటీ లేకుండా ఉండే, అందుకే లేట్ అయిపోయింది. ఏం కాదు, ఇప్పుడు కూడా కవర్ చేయవచ్చు. మ్యాక్సిమం టాపిక్స్ ఏం కవర్ చేయాలి, ఏం నేర్చుకోవాలని చెప్పి నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నో నీడ్ టు వరీ. సో ఉన్న టైంలోనే మనం అన్నీ నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ యూనిట్ వస్తే this first unit is completely of preliminary concepts. So preliminary concepts lo we have this 8 concepts. So ee 8 lo manaki first chuskunte reasons for studying concepts of programming language. See, this is a basic question. Basically ga manam programming language ante entidi, but ee components enti, reasons enti, case study enti, and case study in the sense కాన్సెప్చువల్ స్టడీ అనమాట. సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ డొమైన్స్, దాంట్లో ఒక 7 ఉంటాయి. ఫస్ట్ దాంట్లో ఒక 7 ఉంటాయి, సెకండ్ దాంట్లో ఒక 7 ఉంటాయి. సో ఇవన్నీ సైడ్ హెడింగ్స్. మీకు మళ్ళీ చెప్తున్నా, మీరు సైడ్ హెడింగ్స్ ఒకటి నేర్చుకొని పోతే సరిపోతుంది. సో యూ నీడ్ టు లెర్న్ సైడ్ హెడింగ్స్. లోపల మీరు లైక్ సైడ్ హెడింగ్స్ కింద నార్మల్ ఏ థియరీ కానీ ఏ ఎక్స్ప్లెనేషన్ రాసినా కానీ ఇట్స్ ఓకే, సరిపోతుంది. బట్ సైడ్ హెడింగ్స్ ఆర్ మోస్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ది ప్రోగ్రామింగ్ ఎవాల్యుయేషన్ క్రైటీరియా. సో దీంట్లో మనకి చూసుకుంటే వీ హ్యావ్ 4 types: రీడబిలిటీ, రైటబిలిటీ అండ్ రిలయబిలిటీ, కాస్ట్. 4 ఉన్నాయి. 4 ఇవి కూడా సైడ్ హెడింగ్స్. సో వీటిని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ది ఇన్ఫ్లుయెన్స్ ఆన్ లాంగ్వేజ్ డిజైన్. సో ఈ లాంగ్వేజ్ డిజైన్ డయాగ్రామటికల్ క్వశ్చన్, మీరు డయాగ్రామ్ డ్రా చేస్తే సరిపోతుంది. డయాగ్రామ్ డ్రా చేయాలి, దాంట్లో కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అని చెప్పి. మీరు ఇన్డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ దాంట్లో సైడ్ హెడింగ్స్, సెకండ్ దాంట్లో సైడ్ హెడింగ్స్, థర్డ్ దాంట్లో సైడ్ హెడింగ్స్, మెయిన్గా సైడ్ హెడింగ్స్, చిన్న చిన్న కాన్సెప్ట్స్. అండ్ 4th క్వశ్చన్లో డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి, డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి, దాంట్లో కాంపోనెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుంది. దీంట్లో ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ చిన్న కూడా చిన్న కాన్సెప్ట్స్ కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇది లాంగ్వేజ్ కేటగిరీస్ అండ్ ప్రోగ్రామింగ్ పారాడైగ్రామ్. అంటే పారాడైగ్రామ్ అంటే ఇట్ ఈస్ like types of programming languages. We have 4 types of, ఇక్కడ 4 ఉన్నాయి. ఫంక్షనల్, లాజికల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, పైనది ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఫండమెంటల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ లాజికల్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ 4 types, ఇవి కూడా సైడ్ హెడింగ్స్, ఇవి కూడా నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మీరు బేసిక్గా ఏమేమి నేర్చుకోవాలి అంటే ఇవి సైడ్ హెడింగ్స్, అందులో కాన్సెప్ట్స్ చిన్న చూసుకొని ముందు సరిపోతుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ డిజైన్ ట్రేడ్ ఆఫ్స్. దీంట్లో 2 types ఉంటాయి. నేను ప్రతి దానికి నోట్స్ ఉంటుంది, నోట్స్ పెడతా. ఈ వీడియో అప్లోడ్ చేయగానే నోట్స్ పెడితే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యింది. సో టెలిగ్రామ్ ఛానల్ ఇప్పుడు ఇక్కడ ఉన్న టాపిక్స్ దాంట్లో నోట్స్కి కంపారిజన్ చేసుకుని చదువుకోండి. అండ్ ఇంప్లిమెంటింగ్ మెథడ్స్, లైక్ ఏంటంటే లాంగ్వేజ్ డిజైన్ ఇంప్లిమెంటింగ్ మెథడ్స్ అనమాట. దీంట్లో కూడా డయాగ్రామ్స్ ఉంటాయి, కాంపోనెంట్స్ ఉంటాయి. మీరు డయాగ్రామ్స్ ఉన్న కాంపోనెంట్స్ డ్రా చేసుకొని కాంపోనెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ప్రోగ్రామింగ్ ఎన్వైరన్మెంట్స్. సో దీంట్లో కూడా 2 types ఉంటాయి. ఆ 2 types నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దిస్ ఈస్ ఆఫ్ ఫస్ట్ పార్ట్ ఇది. సెకండ్ పార్ట్ వచ్చేసి సింటాక్స్ అండ్ సిమాంటిక్స్ అని ఉంటుంది. ఏం లేదు, దీంట్లో కూడా 4 topics ఉన్నాయి. మీకు ఇక్కడ నేను మెన్షన్ చేసినట్టు 10 marks ఫస్ట్ పార్ట్ మొత్తం రావచ్చు, అండ్ సెకండ్ పార్ట్ మొత్తం 10 marksకి రావచ్చు. దీంట్లో మీరు మాక్సిమం ఏం చదవాలి అంటే మీకు బెస్ట్ ఆప్షన్, ఇవి చాలా ఈజీగా ఉంటాయి. నార్మల్ టాపిక్స్ కూడా ఈజీగానే ఉంటాయి, కానీ గన్ షాట్గా 10 marks వస్తాయని చెప్పి నేను లైక్ 100% షూర్ ఇవ్వలేను. 90% 10 marks చాలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ పార్ట్లో వచ్చేసి జనరల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ డిస్క్రైబింగ్ సింటాక్స్ అండ్ సెమాంటిసిస్. నార్మల్గా డిస్క్రైబింగ్ సింటాక్స్ అండ్ సెమాంటిసిస్కి జనరల్ ప్రాబ్లమ్స్ ఏంటివి, లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకోండి, దాంట్లో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళండి. సో దానికి ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ దీనికి కూడా నోట్స్ అనేది నేను గ్రూప్లో పెడతా. నెక్స్ట్ ఫార్మల్ మెథడ్స్ ఆఫ్ డిస్క్రైబింగ్ సింటాక్సెస్. నెక్స్ట్ అట్రిబ్యూట్ గ్రామర్. దిస్ అట్రిబ్యూట్ గ్రామర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు అంటే ఈ అట్రిబ్యూట్ గ్రామర్ టాపిక్ వస్తుంది. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మనకి నెక్స్ట్ యూనిట్లో కూడా వస్తుంది. అండ్ డిస్క్రైబింగ్ ది మీనింగ్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఇది కూడా చిన్న కాన్సెప్ట్. ఇక్కడ మీకు చూసుకుంటే ఫార్మల్ మెథడ్స్ ఆఫ్ డిస్క్రైబింగ్ సింటాక్స్లో ఇక్కడ ఫార్మల్ మెథడ్స్ ఆఫ్ డిస్క్రైబింగ్ సింటాక్స్ దిస్ ఈ పార్ట్. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ రెండు కాన్సెప్ట్స్ అనేవి న్యూర్ ఫార్మ్స్ అనమాట. పైంది కిందిది, ఇది ఎక్స్టెండెడ్, ఇది నార్మల్. బకేస్ న్యూర్ ఫార్మ్స్ పైంది. 2 types ఉంటాయి, 2 types ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. బెటర్ టు గో. మీరు ఇక్కడ ఈ ఫస్ట్ యూనిట్ లైక్ ఫస్ట్ పార్ట్లో జస్ట్ ఒక 5 questions నార్మల్ ఈ డయాగ్రామటికల్ క్వశ్చన్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్ అండ్ దిస్ డయాగ్రామటికల్ క్వశ్చన్, ఈ 2 questions మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఎందుకంటే డయాగ్రామ్ ఒక డ్రా చేసుకొని నీట్గా పోతే అయిపోతుంది. నెక్స్ట్ ఈ 1 to 3 questions,
ఈ క్వశ్చన్స్ 1 to 3 క్వశ్చన్స్ కూడా ఈజీగానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ కేటగిరీస్ అండ్ పారాడైమ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే నార్మల్గా ఎక్కువ శాతం ఈ క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకు ఈ టాపిక్ అడుగుతారు, చాలా రిపీటెడ్ క్వశ్చన్ ఇది. సో దీని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఫస్ట్ యూనిట్. సో మనం దీంట్లో బేసికల్గా నేర్చుకోవాల్సింది, బేసికల్గా నేను చెప్పినట్టు ఈ క్వశ్చన్స్ అండ్ ఈ క్వశ్చన్, ఈ రెండు బెటర్ ఆప్షన్. ఫస్ట్ పార్ట్ మొత్తం చదువుకోండి పర్ఫెక్ట్గా, కింద సెకండ్ పార్ట్ మొత్తం విడిచిపెట్టి ఫస్ట్ పార్ట్ మొత్తం చదువుకోండి సరిపోతుంది. ఇన్న 8 క్వశ్చన్స్లో డయాగ్రామ్స్, సైడ్ హెడింగ్స్ అంతే. ఇన్ డెప్త్గా ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో this is completely of first unit. Let's go to second unit. Now coming to our second unit. So the second unit is completely of basics of programming language, like names and entity, bindings and entity, scope. Names, bindings, scopes అంటే ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి కావాల్సిన లైక్ ఇంట్రడక్షన్. ఇక్కడ చూడండి, నేమ్స్ అండ్ ఏంటి, వేరియబుల్స్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ బైండింగ్, స్కోప్ అండ్ లైఫ్ టైమ్, అండ్ రిఫరెన్సింగ్ ఎన్వైరన్మెంట్స్ అండ్ నేమ్డ్ కాన్స్టెంట్స్. సో ఇవి చిన్న కాన్సెప్ట్స్. మీరు ఇవన్నీ 5 మార్క్స్ నేర్చుకొని పోండి. 5 మార్క్స్ నేర్చుకొని పోతే ఏమవుతుంది, మీరు అక్కడ పోయిన తర్వాత వీటిని ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీరు ఒకవేళ ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఈ క్వశ్చన్కి సిమిలర్ ఆన్సర్ రాస్తారు కాబట్టి. ఇవన్నీ మీరు నార్మల్గా చదువుకొని పోతారు. మీరు ఏ కాన్సెప్ట్ అయితే మీకు అక్కడ క్వశ్చన్లో ఏ టాపిక్ అయితే అడుగుతారో దాన్ని ఒక్కదాన్ని హైలైట్ చేస్తే సరిపోతుంది. మిగతా మొత్తం మీరు నార్మల్గా రాసినా కూడా ఇవ్వాలి. నెక్స్ట్ డాటా టైప్స్. ఈ డాటా టైప్స్ మనం ఫస్ట్ ఇయర్ నుండి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేర్చుకుంటూ వచ్చింది చాలా వరకు. మ్యాక్సిమం ఇంట్రడక్షన్ టు డాటా టైప్స్ అండ్ ప్రిమిటివ్ డాటా టైప్స్ వచ్చేసి ఏముంటాయి, నార్మల్ అన్ని లాంగ్వేజెస్కి సిమిలర్గా ఉండే కొన్ని డాటా టైప్స్ ఉంటాయి. ప్రిమిటివ్ డాటా టైప్స్, క్యారెక్టరిస్టిక్ స్ట్రింగ్ టైప్స్, అండ్ దిస్ యూజర్ డిఫైన్డ్ ఆర్డినల్ టైప్స్. అరైస్ అంటే తెలుసు, అసోసియేటివ్ అరైస్ అంటే తెలుసు, రికార్డర్స్ ఏంటి, యూనియన్స్ అంటే ఏంటి, అండ్ టపుల్ టైప్స్, లిస్ట్ టైప్స్, పాయింటర్స్ అండ్ రిఫరెన్స్ టైప్స్. సో దీస్ ఆల్ ఆర్ రిపీటెడ్లీ లెర్న్డ్ క్వశ్చన్స్. ఆల్రెడీ మనం రిపీటెడ్గా చాలా వరకు నేర్చుకున్న క్వశ్చన్స్ అయ్యి. సో ఇవి మనం ముందే నేర్చుకున్నాం కాబట్టి ఇవి చాలా ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ టైప్ చెకింగ్ అంటే అది ఏ టైప్ ఆఫ్ డాటా అని చెక్ చేస్తాం మేము. ఆ ప్రాసెస్ టైప్ చెకింగ్ అని అంటాం. అండ్ ఆ స్ట్రాంగ్ టైప్ ఆ వీక్ టైప్ అని టైప్ ఈక్వలెంట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ స్టేట్మెంట్స్. ఇది కూడా మనకు తెలిసిన టాపికే. అన్నిటికీ నోట్స్ నేను ప్రొవైడ్ చేస్తా. టెక్స్ట్ బుక్ నోట్బుక్ ఉంది, అంటే హ్యాండ్ రిటర్న్ కాకుండా టెక్స్ట్ బుక్ ఉంది. దాంట్లో ప్రతి దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. మీరు ఇక్కడ ఉన్న ఈ సెకండ్ యూనిట్లో ఉన్న 11 + 10 మొత్తం 21 టాపిక్స్. ఈ 21 టాపిక్స్ మీరు నార్మల్గా డెఫినేషన్లో నేర్చుకుని పోయినా కూడా మీరు అక్కడ విధంగా ఎలాబొరేట్ చేసి రాయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం నేర్చుకున్న టాపిక్సే కాబట్టి. దెన్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్, ఓవర్లోడింగ్ ఆపరేషన్స్, టైప్ కన్వర్షన్ అంటే తెలుసు, మనం ఉన్న డేటా టైప్ని కన్వర్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ రిలేషన్స్ ఆఫ్ బులియన్ ఎక్స్ప్రెషన్స్, ఇది తెలుసు. దెన్ నెక్స్ట్ షార్ట్ సర్క్యూట్ ఎవల్యూషన్ ఒకటి, అసైన్మెంట్ స్టేట్మెంట్స్ అండ్ మిక్స్డ్ మోడ్స్. ఇవి కొన్ని మనకు తెలియని టాపిక్లు ఏం కాదు, ఇవి కూడా చాలా ఈజీగా ఉంటాయి. మీరు సెకండ్ యూనిట్ ఇంత పెద్దగా ఉంది కదా అని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో మనకి ఆల్రెడీ అన్ని చదివిన టాపిక్సే, అన్ని సిమిలర్గా ఉండే టాపిక్సే. సో ఇట్లా ఈ సెకండ్ యూనిట్ మొత్తం కవర్ చేసుకోండి. సెకండ్ యూనిట్ మొత్తం ఇలా కవర్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు పైన ఒకటి ఏంటిది, నేమ్స్, బైండింగ్ అండ్ స్కోప్ ఒకటి, డేటా టైప్స్ ఒకటి. మీరు ఈ డేటా టైప్స్ అండ్ పైంది ఈ రెండు అంటే దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఈ 2 పార్ట్స్లో మీరు 3 పార్ట్స్ ఉన్నాయి అండ్ అసైన్మెంట్ కంట్రోల్ స్ట్రక్చర్స్ కూడా ఉన్నది. దీంట్లో మనకు వచ్చేసి ఇంట్రడక్షన్, సెలెక్షన్ స్ట్రక్చర్, ఇటరేటివ్ స్ట్రక్చర్ అండ్ అన్కండిషనల్ అండ్ గార్డెడ్ కమాండ్స్ అని ఉన్నాయి. సో దిస్ 5 టైప్స్ ఉన్నాయి. ఇవి కూడా మీరు ఇష్టం చూసుకొని లేకపోతే లేదు. బట్ మీరు ఈ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ చదివితే ఖచ్చితంగా యూ విల్ గెట్ 10 మార్క్స్ డెఫినెట్లీ. బై షూర్ మీకు 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. మీరు ఈ ఒక్కటి చదివితే మీకు ఇక్కడ 5 మార్క్స్ వస్తాయి. ఇక్కడ 5 మార్క్స్, ఇక్కడ 10 మార్క్స్. అంటే మీరు పైన కింద ఈ 2 టాపిక్స్ పర్ఫెక్ట్గా చదివితే సరిపోతుంది. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ second unit. Now coming to our third unit. So this third unit is completely of subprograms and blocks. దీంట్లో మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి subprograms and blocks. దీంట్లో we have fundamentals of subprogram. అంటే ఈ ఇది subprogram, ఇక్కడ subprogram ఉంది, ఇక్కడ ఉంది. ఈ 4 క్వశ్చన్స్ ఇప్పుడు టిక్ పెట్టినా కదా, ఇది
ఈ 4 క్వశ్చన్స్ మీరు ఏం చేయాలి అంటే యాజ్ ఎ సింగిల్ ఆన్సర్గా రాసుకోవాలి. మీ క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ అయితే కనబడుతుందో ఆ ఒక్క టాపిక్ని హైలైట్ చేసి రాస్తే, అంటే దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి రాస్తే సరిపోతుంది. సో మీరు ఈ 4 కాన్సెప్ట్స్ చిన్నగా అంటే ఒక 5 మార్క్స్ లాగా నేర్చుకుంటే మీరు ఏమవుతుందంటే ఆ 4 క్వశ్చన్స్లో ఏది అడిగినా కూడా సింగిల్ ఆన్సర్గా రాయొచ్చు. అవి ఏంటి? ఫండమెంటల్స్ ఆఫ్ సబ్ ప్రోగ్రామ్, and next generic subprogram, overloading subprogram, overloaded of subprogram, and design and issues of subprogram. సో ఇట్లా if నెక్స్ట్ మనకి సబ్ప్రోగ్రామ్స్ నెక్స్ట్ బ్లాక్స్ ఉంటాయి. సో దీంట్లో మనకు లోకల్ రిఫరెన్సింగ్ ఎన్వైర్న్మెంట్, పారామీటర్ పాసింగ్ మెథడ్స్, జస్ట్ సైడ్ హెడింగ్స్ ఇవన్నీ. పారామీటర్స్ దట్ ఆర్ సబ్ ప్రోగ్రామ్స్. సబ్ ప్రోగ్రామ్ ఏంటిది? లైక్ ఇట్ ఈస్ ఏ మెథడ్ కానీ ఫంక్షన్ కానీ దాన్ని సబ్ ప్రోగ్రామ్ అని ఉంటాం మనం. అండ్ డిజైన్ ఫంక్షన్స్ user defined overloaded operators and closures. ఇవన్నీ టాపిక్స్ మనం ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎక్కడో ఒక దగ్గర నేర్చుకునే క్వశ్చన్స్ ఇవన్నీ మీరు ఈజీగా అర్థమవుతుంది. మీకు నేర్చుకుంటే కూడా ఈజీగా వస్తాయి కూడా. సో మీరు ఏం చేయాలంటే ఈ టాపిక్స్ అన్ని నేర్చుకోండి. నేను చెప్పినా కదా 5 మార్క్స్. ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి 5 మార్క్స్ వరకు నేర్చుకుంటే ఏమవుతుందంటే మీరు కొంచెం ఎలాబరేట్ చేసి రాస్తాం. ఎందుకంటే మనకు తెలిసిన నాలెడ్జ్ ఎంతో కొంత ఏదో ఒక కార్నర్లో తెలిసి ఉంటుంది. సో మీరు నార్మల్గా బ్రీఫ్గా కాకుండా కూడా ఇన్డెప్త్గా కాకుండా కూడా బ్రీఫ్గా నార్మల్గా చదువుకొని పోయినా సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లో మనకి సెకండ్ వచ్చేసి కొరాటినిస్ ఇంప్లిమెంటింగ్ సబ్ ప్రోగ్రామ్స్. సో దీంట్లో ఇది దిస్ 1 2 3 4 5 6 దీస్ 6 క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ ఇది జనరల్ సెమాంటిక్స్ ఆఫ్ calls and returns. General semantics of calls and returns అంట. సో ఈ ఇది ఏంటి అంటే ఇట్ ఈస్ బేసికల్లీ రిలేటెడ్ టు ఫంక్షన్స్. ఇక్కడ ఉన్నాయి కదా ఫంక్షన్స్. దీస్ క్వశ్చన్స్ ఆర్ బేసికల్లీ రిలేటెడ్ టు ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ ఉంటాయి కదా. మన ఫంక్షన్స్ కానీ మెథడ్స్ కానీ ఫంక్షన్ కాలింగ్, ఫంక్షన్ రిటర్నింగ్ ద వాల్యూస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ కాన్సెప్ట్స్. నెక్స్ట్ ఇంప్లిమెంటింగ్ సింపుల్ సబ్ ప్రోగ్రామ్స్. ఒక సింపుల్ సబ్ ప్రోగ్రామ్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి దీంట్లో ఒక ఎగ్జాంపుల్ కోడ్ తీసుకోండి, రాయండి. అండ్ ఇంప్లిమెంటింగ్ సబ్ ప్రోగ్రామ్స్ విత్ స్టాక్ డైనమిక్ లోకల్ వేరియబుల్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ థర్డ్ది. ఎందుకంటే ఇది కొంచెం డెప్త్ క్వశ్చన్. మేము ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. ప్రోగ్రామింగ్ ఇన్ ద సెన్స్ ఒక సిమాంటిక్ కోడ్ రాయడానికి మీరు రాయాలి. ఒక చిన్న కోడ్ అంటే లాజికల్ కోడ్ రాయాలి. మొత్తం ఏదో ఒక లాంగ్వేజ్లా కాకుండా కూడా జస్ట్ మనం సిమాంటిక్ రూల్స్ ఉంటాయి కదా, సిమాంటిక్ ఫాలోస్, అట్లా స్టెప్ బై స్టెప్ రూల్స్ జస్ట్ నార్మల్గా రాసినా కూడా ఏం కాదు. నెక్స్టెడ్ సబ్ ప్రోగ్రామ్స్ అంటే నెస్టెడ్ లూప్స్ కానీ, నెస్టెడ్ లైక్ ఫంక్షన్స్ కానీ, నెస్టెడ్ మెథడ్స్ కానీ, వీటిని మనం నెస్టెడ్ సబ్ ప్రోగ్రామ్స్ అని అంటాం. నెక్స్ట్ బ్లాక్స్. మనకు బ్లాక్స్ అంటే తెలుసు, దీస్ ఆర్ ద పీస్ ఆఫ్ కోడ్ని బ్లాక్స్ అని అంటాం. నెక్స్ట్ ఇంప్లిమెంటింగ్ డైనమిక్ స్కోపింగ్. ఓకే, ఇది కాన్సెప్ట్స్. దీంట్లో మొత్తం 6 ఉన్నాయి, దీంట్లో మొత్తం 11 ఉన్నాయి. సో ఇవి పైన ఉన్నాయి, కింద ఉన్నాయి, మొత్తం చదువుకుంటే మీకు ఈజీగా 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. మీరు ఏదో ఒకటి లైక్ పైన టాపిక్ అయినా కింద టాపిక్ అయినా ఇక్కడ మెన్షన్ చేసినట్టు మీరు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, 3 పార్ట్స్ ఉన్నాయి. సో దీంట్లో మీరు ఫస్ట్ది సెకండ్ నేర్చుకుంటారా మీ ఇష్టం, అండ్ సెకండ్ థర్డ్ నేర్చుకుంటారా అది మీ ఇష్టం. బట్ ఏవైనా 2 టాపిక్లు 2 పార్ట్స్ ఖచ్చితంగా ఏది విడిచిపెట్టకుండా చదవండి. ఇట్లా చదివితే మాత్రమే మీకు ఈజీగా మార్క్స్ స్కోర్ చేస్తారు. నెక్స్ట్ది అబ్స్ట్రాక్టివ్ డేటా టైప్స్. అబ్స్ట్రాక్టివ్ డేటా టైప్స్ అంటే ఏంటి? మనకు అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ మొత్తం తెలుసు. సో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ నార్మల్గా దే ఆర్ ద డేటా టైప్స్ రిలేటెడ్ టు అబ్స్ట్రాక్ట్ డేటాని యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంట్రడక్షన్ టు డేటా అబ్స్ట్రాక్షన్. సో ఈ కాన్సెప్ట్ మనకు తెలుసు. డిజైన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అండ్ లాంగ్వేజ్ ఎగ్జాంపుల్స్ అండ్ పారామీటరైజ్డ్ ఏడిటి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఏడిటి అంటే మనం పైథాన్లో కానీ జావాలో కానీ నేర్చుకునే ఉంటాం. అండ్ ఎన్క్యాప్సులేషన్ కన్స్ట్రక్ట్స్ ఇది కూడా నార్మల్ టాపికే. అండ్ నేమింగ్ ఎన్క్యాప్సులేషన్. దీస్ క్వశ్చన్స్ ఆర్ మనం ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చన్స్. దీంట్లో మీకు ఖచ్చితంగా ఇదే క్వశ్చన్ వస్తుంది, ఇదే చదువుకోవాలని నేను చెప్పలేను. ఎందుకంటే మనకు R22 సిలబస్ మన దగ్గర నుండి స్టార్ట్ అయింది. పాత సిలబస్ వేరు, ఈ సిలబస్ వేరు. అంటే కాన్సెప్ట్స్ సేమే ఉంటాయి, బట్ క్వశ్చన్ ఆస్కింగ్ టైప్లో డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే సిలబస్ ఒక యూనిట్లో ఉన్నాయి, ఇంకో యూనిట్లో వేరు ఉంటాయి కాబట్టి.
సో మీరు ఏం చేయాలి అంటే నేను చెప్పినట్టు కొంచెం లాజికల్గా ఆలోచించుకొని మీరు ఇన్డెప్త్గా ఒకటే క్వశ్చన్ పెట్టుకొని అంతా ఆన్సర్ నేర్చుకొని పోకుండా నేను చెప్పినట్టు లాజికల్గా ఆలోచించి సైడ్ హెడింగ్స్ డయాగ్రామ్ దాని కాంపోనెంట్స్ ఇవన్నీ నార్మల్గా నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ థర్డ్ యూనిట్ కదా. సో నేను చెప్పినట్టు ఈ టాపిక్ కానీ ఈ పార్ట్ కానీ ఈ ఫస్ట్ పార్ట్ కానీ ఆర్ సెకండ్ పార్ట్ కానీ నేను చెప్పినట్టు నేర్చుకుంటే డెఫినెట్లీ గెట్ 10 marks. ఓకే, సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ థర్డ్ యూనిట్. నౌ కమింగ్ టు అవర్ ఫోర్త్ యూనిట్. దిస్ ఫోర్త్ యూనిట్ ఈస్ వెరీ వెరీ ఈజీ యూనిట్. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఏం లేదు దీంట్లో. సో మీరు ఏం చేయాలి అంటే ఇవన్నీ మనం జావాలో నేర్చుకున్న టాపిక్సే. కాంకరెన్సీ, ఫస్ట్ ఇది కాంకరెన్సీ, ఇంట్రడక్షన్ టు కాంకరెన్సీ మెథడ్స్ ఉంటాయి మనకు తెలుసు నార్మల్గా. సో నేను వీటికి నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రడక్షన్ టు సబ్ ప్రోగ్రామ్ లెవెల్ కాంకరెన్సీ ఈ టాపిక్ కూడా తెలుసు. అండ్ సెమోఫోన్స్, మానిటర్స్, మెసేజ్ పాసింగ్, జావా థ్రెడ్స్ అండ్ కాంకరెన్సీ ఇన్ ఫంక్షన్ లాంగ్వేజ్ అండ్ స్టేట్మెంట్ లెవెల్ కాంకరెన్సీ. ఈ టాపిక్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఫోర్త్ యూనిట్ నాకు నోట్స్ దొరకలేదు, బట్ ఐ విల్ ట్రై టు పోస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో దీంట్లో మనకి ఈ ఫస్ట్ పార్ట్ ఒకటి మీరు నార్మల్గా నేర్చుకుని మీద కూడా సెకండ్ పార్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అని ఉన్నాయి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్. దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆల్రెడీ టాపిక్స్ అన్ని చదివినాయి. సో ఈ టాపిక్స్ అన్ని చదివినాం కాబట్టి మనం అన్నీ ఇప్పుడు చూడండి. ఇంట్రడక్షన్ టు హ్యాండ్లింగ్, హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్. నెక్స్ట్ది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ ఏడిఏ ఇన్ ద సెన్స్ మనం ఏడిఏ సబ్జెక్ట్ ఉంటుంది, లేకపోతే డా సబ్జెక్ట్ అని ఉంటుంది, డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్. సో బై యూజింగ్ దట్ వీ నీడ్ టు హ్యాండిల్ ది ఎక్సెప్షన్స్, ఆ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ C++లో ఇట్లా చేస్తాం, జావాలో ఇట్లా చేస్తాం. అండ్ ఇంట్రడక్షన్ టు ఈవెంట్ హ్యాండ్లింగ్ ఇన్ జావా అండ్ C#. ఇవన్నీ నార్మల్ కాన్సెప్ట్సే. అన్ని ఇట్లా ఈవెంట్ హ్యాండ్లింగ్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే సిమిలర్గా ఉంటాయి, సేమ్గా ఉంటాయి. సో మీకు ఏమని సజెస్ట్ చేస్తానంటే ఫస్ట్ ఈ టాపిక్ చదవండి. 10 marks ఉన్నాయి కదా. సో ఈ సెకండ్ పార్ట్ మొత్తం చదవండి. వీటిని చదివిన తర్వాత ఇవి చాలా ఈజీగానే ఉంటాయి. వీటి తర్వాత మీరు ఏం నేర్చుకోవాలి అంటే దిస్ జావా థ్రెడ్స్, ఇంట్రడక్షన్ టు కాంకరెన్సీ అండ్ ఇంట్రడక్షన్ టు సబ్ ప్రోగ్రామ్ అండ్ కాంకరెన్సీ. అంతే, ఈ 3 కాన్సెప్ట్స్. సిక్స్త్ది, ఫస్ట్ది, సెకండ్ది, అంతే. ఫస్ట్, సెకండ్ అండ్ సిక్స్త్ అండ్ దిస్ ఆల్ ఇవన్నీ మీరు నేర్చుకుంటే యూ కెన్ ఈజీలీ గెట్ 10 marks. సింపుల్గా ఉంటుంది ఫోర్త్ యూనిట్. డైరెక్ట్ చెప్తున్నా, ఈ ఒక్కటి నేర్చుకొని దీంట్లో 10 marks ఖచ్చితంగా వస్తాయి. ఈ ఒక్క టాపిక్ నేర్చుకుంటే మీకు 10 marks ఈజీగా వస్తాయి. ఓకే, సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ ఫోర్త్ యూనిట్. లెట్స్ గో టు ఫిఫ్త్ యూనిట్. నౌ కమింగ్ టు ఫిఫ్త్ యూనిట్. సో ఈ ఫిఫ్త్ యూనిట్లో మొత్తం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి ఉంటుంది. ఏమంటే ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, లాజికల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో ఈ 3 మేజర్ కాన్సెప్ట్స్. లాస్ట్కి కేస్ స్టడీస్ ఆఫ్ పైథాన్ అని ఉంటుంది. సో అది కూడా చూసుకోవాలి. సో మనం బేసికల్గా ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వచ్చేసి ఇంట్రడక్షన్, మ్యాథమెటికల్ ఫంక్షన్, ఫండమెంటల్స్ ఆఫ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఈ 3 questions. ఈ 3 questions ఒకటే క్వశ్చన్. ఇక నేను రాసిన కదా ఆల్రెడీ కంబైన్డ్ ఆన్సర్. అంటే మనం ఆన్సర్ని కంబైన్ చేసి నేర్చుకోవాలి. దాంట్లో ఉన్న టాపిక్స్లో అన్నీ ఈ క్వశ్చన్స్ అన్ని కంబైన్ చేసి నేర్చుకోవాలి. మనం ఇక్కడ కంబైన్ చేసి నేర్చుకుంటే ఫ్రమ్ హియర్ యూ విల్ గెట్ 5 marks. 5 marks వస్తాయి ఈ ఒక్క టాపిక్ నుండి. ఈ 4 ఉన్నాయి కదా ఇక్కడ, ఈ 4 topics. సో ఓకే, 4 topics. ఈ 4 topics మీరు కంబైన్ చేసి నేర్చుకోవాలి. అంటే ఈ 4 ఇట్లా ఏ క్వశ్చన్ అడిగినా కూడా యాజ్ ఎ సింగిల్ ఆన్సర్ యూ నీడ్ టు ఆన్సర్. ఓకే, ఏ క్వశ్చన్ అయితే అడుగుతారో దాన్ని ఒకదాన్ని హైలైట్ చేసుకొని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఇన్ ప్రీమర్లీ ఇంపరేటివ్ లాంగ్వేజెస్. సో ఈ క్వశ్చన్ అండ్ దిస్ 5th question అండ్ 6th question ఇవి ఇండివిజువల్ కాన్సెప్ట్స్. అండ్ కంపారిజన్ ఆఫ్ ఫంక్షనల్ అండ్ ఇంపరేటివ్ లాంగ్వేజ్. ఈ డిఫరెన్సెస్ నేర్చుకోవాలి. డిఫరెన్సెస్ చెప్పిన కదా మీకు, అటు ఇటు డిఫరెన్సెస్ రాసుకోవాలి. ఇండివిజువల్గా అడిగినా కూడా యూ కెన్ ఈజీలీ ఆన్సర్. సో నెక్స్ట్ ఇది లాజికల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ
4 టాపిక్స్ని ఒకటే సింగిల్ ఆన్సర్గా నేర్చుకోవాలి మీరు. ఏంటిది అది? ఇంట్రడక్షన్ టు LPL, in the sense logical programming language. Next thing, an overview of logical programming and basic elements of prologue. Prologue in the sense మన prologue ల్యాబ్ ఉంటుంది, ల్యాబొరేటరీ ఉంటుంది, దీని గురించి కూడా తెలుసు మనకు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మేజర్లీ prologue ల్యాబ్ దేనికి యూజ్ చేస్తాం? మెషిన్ లెర్నింగ్ ల్యాబ్లో యూజ్ చేస్తాం. సో దాని గురించి మీకు ఏ కాన్సెప్ట్ తెలిసినా కూడా రాసేయండి సరిపోతుంది. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ లాజికల్ ప్రోగ్రామింగ్. సో ఈ 4 క్వశ్చన్స్ మీరు కంబైన్ చేసి నేర్చుకుంటే యూ కెన్ ఈజీలీ గెట్ 5 మార్క్స్ ఫ్రమ్ హియర్ అండ్ 10 మార్క్స్ ఫ్రమ్ హియర్. అంటే ఈ బోత్ ఏ రెండు కలిపితే మీకు 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. రాసిన కదా 10 మార్క్స్ యూ కెన్ ఈజీలీ గెట్ బై లెర్నింగ్ దిస్ 2 కాన్సెప్ట్స్. నెక్స్ట్ది మనకి ఏముంటుంది? స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో ప్రాగ్మాటిక్స్ అండ్ కీ కాన్సెప్ట్స్. ఇది నార్మల్ అయితే ఓన్లీ 2 ఉంటాయి. సో ఈ 2 కాన్సెప్ట్స్ని నేర్చుకోండి సరిపోతుంది. అండ్ నార్మల్గా చూసుకోండి. నెక్స్ట్ది కేస్ స్టడీస్. దిస్ కేస్ స్టడీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కేస్ స్టడీ అంటే ఏం లేదు, బేసికల్గా బై యూజింగ్ దీస్ కాన్సెప్ట్స్ హౌ వీ నీడ్ టు లైక్ మనం ఎలా మనం వీటిని ఈ ఎంటైర్ కాన్సెప్ట్స్ని ఎట్లా యూజ్ చేస్తామో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో కేస్ స్టడీస్లో మనకు ఫస్ట్ ఇది వాల్యూస్ అండ్ టైప్స్. నెక్స్ట్ ఇది వేరియబుల్స్, స్టోరేజ్ అండ్ కంట్రోల్స్, అండ్ బైండింగ్స్ అండ్ స్కోప్. ఇవన్నీ మనం ఎక్కడో చూసినట్టుంది కదా దీన్ని. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం ఫస్ట్ యూనిట్లో, సెకండ్ యూనిట్లో, థర్డ్ యూనిట్లో ఇవి నేర్చుకుంటూ వచ్చిన టాపిక్సే. డేటా అబ్స్ట్రాక్షన్, సపరేట్ కంప్లీషన్, ఇట్లా ఈ టాపిక్స్ అన్నీ మనం ఆల్రెడీ చదువుకున్నాయి. వీటిని మళ్ళీ ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. సో మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ కేస్ స్టడీస్ చదువుతారు, ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ చదువుతారు. లైక్ నేను ఏం చెప్తున్నా అంటే మీరు ఏం కాదు, బై షూర్ ఈ 3 కాన్సెప్ట్స్ కలిపి నేర్చుకోండి. నేను ఇప్పుడు చెప్తున్నా ఎందుకంటే ఈ 3 కాన్సెప్ట్స్ చాలా ఈజీగానే ఉన్నాయి. దీంట్లో 2 టాపిక్స్ ఉన్నాయి, దీంట్లో 4 ఆల్రెడీ ఒక సింగిల్ ఆన్సర్గా చదివితే అయిపోతుంది. కేస్ స్టడీ. సో ఇక్కడ కేస్ స్టడీ, ఇవన్నీ టాపిక్స్, ఈ 3 టాపిక్స్ కలిపి నేర్చుకుంటే యూ విల్ ఈజీలీ గెట్ 10 మార్క్స్. ఇట్లా చదువుకున్నా వస్తాయి, లేకపోతే అవి రెండు టాపిక్స్ చదువుకున్నా వస్తాయి. కానీ మ్యాక్సిమం 100% మీకు 10 మార్క్స్ రావాలి అంటే యూ నీడ్ టు learn these 3 topics in this 15 minute. So this is completely of 15 minutes. So not only 15 minutes, మనం ఇప్పుడు PPL ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్ చెప్పేసిన. నేను చెప్పినట్టు కొంచెం లాజికల్గా చదవండి, ఎందుకంటే లెంతీ టాపిక్స్ కాబట్టి మీరు తక్కువ టైం తీసుకొని ఎక్కువ చదువుకోండి. టైం తక్కువ ఉంది, ఎక్కువ చదువుకోవాలి కాబట్టి కొంచెం లాజికల్గా నేను చెప్పినట్టు సైడ్ హెడ్డింగ్స్, డయాగ్రామ్స్ ఇవి ఎక్కువ ప్రిఫర్ చేసుకొని చదువుకోండి. ఇవన్నీ మీరు జనరల్గా చదువుకునే, మీరు సిలబస్ ఎక్కువ ఉండేసరికి చాలా భయపడుతున్నారు. సో నో నీడ్ టు వరీ, మీరు నార్మల్గా చదువుకుంటే పోతే సరిపోతుంది. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ 15 minute అండ్ PPL సబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా, ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను కామెంట్ చేస్తే ఎన్ టైంలో పోస్ట్ చేస్తాను. సో ఇప్పటివరకు సెకండ్ ఇయర్ సబ్జెక్టులు మ్యాక్సిమం అయిపోయినాయి. ఇంకేమైనా సబ్జెక్ట్స్ ఉంటే చెప్పండి, నేను నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను పోస్ట్ చేసేస్తాను. సో దీని నోట్స్ కావాలని టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, జాయిన్ అయ్యండి. టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియో పోస్ట్ చేయగానే నేను నోట్స్ కూడా పోస్ట్ చేసేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.